కాక ఈ తాపకు రిజర్వేషన్ ఎట్లుంటదంటవే? మనకొస్తే మాత్రం పక్కా నిలబడతారా బే? అప్పుడే ఊకున్నా గానీ కిత్త సవాలే లేదు. మామ ఒకవేళ మనకు వచ్చిందనుకో నువ్వే ఉండే, మేమంతా సపోర్ట్ చేస్తాం. ఓ పిల్లగా నువ్వు పోటీ చేయరాదు, పైసలు బగ్గనే ఉన్నాయి కదా. వామ్మో సర్పంచా, నాతోని కాదురా నాయనా, ఇప్పుడు ఉన్నాయన్నే ఆ దగ్గర అమ్ముకుండు అని చర్చలు నడుస్తున్నాయి ఊర్లో పొంట. మనోళ్ళ పదవి నెలాఖరు దాకానే, మరి అటెనక ఎలక్షన్లే. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే సిరిసిల్ల సర్పంచుల సన్మానం కార్యంలో మన రామన్న ఏమన్నాడో ఇనుండ్రి జరా. ఒకటి పెండింగ్ బిల్లుల సమస్య ఉంది, తప్పకుండా మన ప్రభుత్వంలో చేద్దామనుకున్న కరోనా వల్ల కూడా కొంత కింద మీద అయింది. అగనట కరోనా ఏ వాటికి మస్తు నష్టం వచ్చి సర్పంచుల బిల్లులు పెండింగ్ లో పడ్డాయట పాత సర్కార్ల. చక్కటి సచివాలయము, ఇంద్రభవనం అసొంటి కలెక్టర్ బంగ్లాలు, అందాల క్యాంప్ ఆఫీసులు, కార్ రేసింగ్ లకు అడ్డం రాని కరోనా అప్పులు తెచ్చి ఊర్లను ఉద్ధరించిన సర్పంచులకు బిల్లులు ఇస్తానికైతే అడ్డం పడ్డది అన్నట్టు. మరి ఇప్పుడు మీరు దిగిపోతుంది 4 రోజులైతే ఇలా పదవి కాలం కూడా ఒడిసే. పాత బిల్లుల సంగతి ఏంది సారు? ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా విడుదల చేస్తుందని ఆశిస్తాం. చేయకపోతే తప్పకుండా మీ తరఫున గొంతు విప్పడానికి, మీ తరఫున మాట్లాడడానికి. మా గవర్నమెంట్ పెండింగ్ పెట్టిన బిల్లులు పాస్ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొట్లాడతాడట మాజీ మంత్రి సారు. అట్లనే తోడుకు పాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి సార్ను కూడా తోలుకరా సారు. సర్పంచుల తిప్పాలు బగ్గా తెలిసినోడు. లేకుంటే ఏంది, ఓ దిక్కు ధర్నాలు నిరసనలు జరుగుతుంటే ఏకాన పెండింగ్ లేదు. ఎప్పటిదప్పుడే ఇచ్చేసిన అన్నోళ్ళు ఇప్పుడేమో ఆ బిల్లుల కోసం లడాయి చేస్తామని పట్టిరి. సెంటర్ వాళ్ళు సీదా గ్రామ పంచాయతీ అకౌంట్లకు పైసలు వేస్తే సర్పంచులు తీసుకోకుండా తాళాలేసి ఆ పైసలు ఇంకో దిక్కు ఖర్చు పెట్టిన సంగతి మర్చిపోయినట్టున్నారు. ఇవాళ గింత ముద్దుగా సర్పంచులతో ఊకొని భోజనం చేస్తున్నారు. అప్పుడు ఉత్తగా కలిసి ఇలా బాధలు విన్నా బాగుండునేమో సారు.